హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నేను చికెన్ కర్రీని చూపిస్తున్నానండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్తో, రోటీస్తో, నాన్స్తో కానివ్వండి, బగారా రైస్తో అన్నిటితోనూ బాగా ఉంటుంది. ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. ఇందుకోసం ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ శుభ్రం చేసి తీసుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క తీసుకున్నాను. అది కొంచెం స్ప్లాటర్ అయిన తర్వాత అందులోకి 2 ఉల్లిపాయలని, మీడియం సైజు ఉల్లిపాయలని చాప్ చేసి తీసుకున్నానండి. దాంతోపాటు 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి 2 కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు, ఇక్కడ ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై అవుతున్నప్పుడు ఇంతలోకి మేము ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1 టీ స్పూన్ గసగసాలు, 10 లేదా 12 యాలకుల జీడిపప్పును తీసుకొని ఒకసారి కడిగేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి. ఇప్పుడు అందులోకి 2.5 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, పచ్చి వాసన పోయేదాకా. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు అందులోకి 2 టమాటోస్ని, చిన్న టమాటోస్ అండి, చాప్ చేసి తీసుకున్నాను. టమాటోస్తో పాటు కొంచెం సాల్ట్ కలుపుకోవాలి. టమాటోస్కి సాల్ట్ కలిపితే తొందరగా మగ్గిపోతాయండి. అవి కూడా కలుపుతూ ఫ్రై చేసుకొని అవి కూడా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులోకి మేము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసుకొని అన్నీ కూడాను ఒకసారి బాగా కలిపేసి ఇందులో 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు ఒకసారి బాగా స్పూన్తో కానివ్వండి, దీంతో అయినా సరే విస్క్ చేసుకొని వేసుకోవాలి, గడ్డలు లేకుండా. ఇందులోకి 3 టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఆ కారం కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఇందులోకి రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా ఒకసారి వేసిన తర్వాత అన్నీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకున్న తర్వాత ఇది కుక్ అవుతున్నప్పుడు మేము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న గసగసాలు, జీడిపప్పుని వేసి దాంతోపాటు 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని పచ్చి కొబ్బరి మసాలా పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని అవన్నీ కలిపేసి బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చూద్దాము. కర్రీ కుక్ అయిపోయింది. చూడండి, ఈ కర్రీని ఒకసారి బాగా కలుపుకొని అందులోకి మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కలిపేసి ఒకసారి ఆ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని వాటర్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుతూ మళ్ళీ కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ కోసం కుక్ చేసుకుందాము. అది కూడా కుక్ అయిపోయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చూడండి, ఆయిల్ కొంచెం పైకి కూడా వస్తుంది. ఆ కర్రీ ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని అందులోకి కొంచెం హాఫ్ నిమ్మకాయని రసం వేసుకోవాలి. జ్యూస్ వేసుకొని ఫ్రెష్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా అవసరం ఉంటే ఒకసారి ఇప్పుడే చెక్ చేసి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని 5 మినిట్స్ రెస్ట్ చేసేయాలండి. ఆ తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇది రైస్తో, రోటీస్తో అన్నిటితోనూ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కర్రీకి కొంచెం వేడిగా ఆనియన్స్తో, కొంచెం నిమ్మకాయతో, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. రైస్తో, రోటీస్తో, నాన్స్తో, బగారా రైస్తో అన్నింటితోనూ చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.